Hello friends, welcome to Amma Kitchen Magic. Potatoes and eggs. తో ఆలు గుడ్డు కూర సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు 6 కోడిగుడ్లు, 4 బంగాళాదుంపలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, వంట నూనె, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఉడికించుకున్న గుడ్లను చల్లని నీరులో వేసి పొట్టు తీయాలి. ఇప్పుడు టూత్ పిక్ తో గుచ్చాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు రుచిగా ఉంటాయి. ఉడికించిన బంగాళాదుంపలను తొక్క ఒలవడం, ఉడకబెట్టి తొక్క తీసిన బంగాళాదుంపలను మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోయడం. కడాయిని స్టవ్ మీద పెట్టి వేయించడానికి నూనె వేయాలి. నూనెలో కొంచెం కారం, ఉప్పు వేసి కలపడం. గుడ్లను కడాయిలో వేయండి. బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన గుడ్లు టీసీ ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల వంట నూనె పోయంలి. కడాయిలోని వేడి నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి కడాయికి మూత పెట్టి ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు 5 నిమిషాల పాటు ఉడికించండి. సన్నగా తరిగిన టమోటాలు మరియు ముక్కలుగా కోసిన 2 పచ్చిమిరపకాయలను వేసి బాగా కలిపి ఆ తర్వాత కడాయికి మళ్ళీ మూత పెట్టండి. టమోటాలు పూర్తిగా మెత్తబడి బాగా ఉడికే వరకు టమోటా మరియు ఉల్లిపాయల మిశ్రమాన్ని మూత పెట్టి ఉడికించండి. స్మెల్స్ డెలిషియస్. గివ్ ఇట్ ఎ మినిట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ముక్కలుగా కోసిన బంగాళాదుంపలను వేయాలి. ఉడికించి వేయించిన గుడ్లు వేయాలి. చింతపండు గుజ్జు, మరియు నీరు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. కడాయికి మూత పెట్టి ఉడికించాలి. చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 10 నిమిషాలు అంతే అయిపోతుంది. ఒకసారి కలపండి. నూనె తేలే వరకు ఉడికించండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. రుచికరమైన ఆలు గుడ్డు కూర సిద్ధం. ఒక్కసారి మీ ఇంట్లో ఈ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది.
వేడి వేడి అన్నంలో ఆలూ గుడ్డుకూర వేసుకొని తింటే ఆహా, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డెలిషియస్, జస్ట్ పర్ఫెక్ట్. సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి అమ్మా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే షేర్ చేయండి. అందరికీ నమస్కారం. మీరు ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అమ్మ కిచెన్ మ్యాజిక్. ధన్యవాదాలు.